అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీ ఆకర్షణ మరియు ఆత్మవిశ్వాసం అందరినీ ఆకర్షిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం ఆనందాన్ని ఇస్తుంది మరియు దీర్ఘకాలంగా ఉన్న ఆందోళన తగ్గుముఖం పట్టవచ్చు. అయితే మీ నాన్నగారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఒత్తిడిలో ఉన్నప్పుడు పెద్ద రిస్కులు తీసుకోవడం మానుకోండి. పనిలో ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది, కానీ మీ సామర్థ్యం ప్రతి పరిస్థితిని చక్కగా నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. ఈ రాశి వారు షాపింగ్ చేయడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది, కానీ షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్పై శ్రద్ధ వహించండి. ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా సరే పని విషయంలో ఉత్సాహం ఉంటుంది. మీ విలువలు మరియు సూత్రాలకు కట్టుబడి ఉండండి. మీతో మీరు నిజాయితీగా పనిచేస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాల్లో సానుకూలమైన రోజులు ఉంటాయి. అసాధ్యంగా అనిపించే పనులను ఎదుర్కొని వాటికి పరిష్కారం కనుగొనాలి. అంత సవ్యంగా సాగుతున్నప్పుడు ఆర్భాటం చేసే వారికి దూరంగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు సవాల్తో కూడిన రోజు కావచ్చు. ఈరోజు మీరు అనేక రకాల ఆందోళన మరియు చింతలను అనుభవించవచ్చు. మీరు భావోద్వేగపరంగా అస్థిరంగా భావించవచ్చు. ఇది మీ చుట్టూ ఉన్న వారితో మీ సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. మీ భావోద్వేగాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి మరియు చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారవచ్చు. ఎలాంటి వాదనలకైనా విరోధాలకైనా దూరంగా ఉండడం ఉత్తమం. ఇది మీ ఆలోచనలను స్పష్టంగా చేసుకుని పరస్పర అవగాహనకు పునాది వేసుకోవలసిన సమయం. పరిస్థితి కష్టంగా ఉన్నప్పుడు సహనం చాలా అవసరం. సంభాషణను నిష్కపటంగా నిజాయితీగా కొనసాగించడం మీ సంబంధాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. మీకోసం కొంత సమయం కేటాయించుకుని మీ హృదయం చెప్పేది వినండి. ఇది మీరు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. విషయాలు నెమ్మదిగా సాగుతున్నప్పటికీ మీరు మీలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మీ అంతర్గత శక్తిని కాపాడుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. అది మీ సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. ఈరోజు ఒక సాధారణ రోజుగా ఉంటుంది. మీరు శారీరకంగా మానసికంగా సంతోషంగా ఉంటారు మరియు మీకు ఆనందం సంతోషం కలుగుతాయి. కుటుంబంతో గడిపే సమయం ఆనందకరంగా ఉంటుంది. స్నేహితులు మరియు ప్రేమైన వారి నుండి వచ్చే బహుమతులు అపారమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రేమైన వారితో సమావేశాలు విజయవంతమవుతాయి. మీకు ఒక శుభవార్త అందుతుంది. ఒక ఆనందకరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు గొప్ప వైవాహిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఈరోజు భావోద్వేగపరంగా సున్నితమైన రోజుగా ఉంటుంది. ఈరోజు చంద్రుడు మీ రాశిలో నీచ స్థితిలో సంచరిస్తున్నాడు మరియు ఈ బలహీనపరిచే ప్రభావం నుండి ఉపశమనం లేదు. అందువల్ల భావోద్వేగ తీవ్రత, అశాంతి లేదా అభద్రత భావాలు తలెత్తవచ్చు. ఇది ఆత్మ సానుభూతి మరియు స్వీయ సంరక్షణకు తగిన రోజుగా ఉంది. ప్రశాంతమైన మనసుతో మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. వృత్తిపరంగా సూర్యుడు మరియు కేతువు ఉండడం వల్ల పనిలో ఆత్మవిశ్వాసం నిలబెడుతుంది మరియు కార్యాలయంలో మీ మాటలు ప్రభావవంతంగా ఉంటాయి. అదృష్టం మీ పక్షాన ఉండడంతో మీ పని సులభంగా పూర్తవుతుంది. కుజగ్రహం యొక్క స్థానం ఒక రహస్యంపై కోపానికి కారణం కావచ్చు. అత్తామామలతో వాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు లేదా వారితో కలిసి ఒక మంచి ప్రదేశాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈరోజు మీకు శక్తి ఉత్సాహంతో నిండి ఉంటుంది. పనిలో మీ కష్టానికి అంకిత భావానికి ప్రశంసలు లభించవచ్చు, కానీ ఏ విషయంలోనూ తొందరపడకుండా జాగ్రత్త వహించండి. ఓపికగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ సంబంధాలు కూడా బలపడే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. పాత స్నేహితుల్ని మళ్ళీ కలిసే అవకాశం లభించవచ్చు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. కొద్దిపాటి వ్యాయామం, సమతుల్య ఆహారం ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు ఒక కొత్త ఆలోచన లేదా ప్రాజెక్టుపై పనిచేయడానికి సరైన సమయం. మీ సృజనాత్మకతను వెలికి తీయడాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఇది మిమ్మల్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో సహాయపడుతుంది. ఈరోజు సానుకూలతతో నిండిన రోజుగా ఉంది. కొత్త అనుభవాలను స్వీకరించి జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. మీ ఆకర్షణీయమైన ప్రవర్తన ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఎంత హానికరం కాగలదో మీరు గ్రహించవచ్చు. మీలో కొందరు ఆభరణాలు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేయవచ్చు. మీరు ఉదారమైన మరియు ఆప్యాయమైన బహుమతిని పొందవచ్చు. మరికొందరు మీ సమయాన్ని గణనీయంగా కోరవచ్చు. అలాంటి వాగ్దానాలు చేసే ముందైనా మీ పనికి ఆటంకం కలగకుండా మరియు వారు మీ ఉదారత దయను దుర్వినియోగం చేయకుండా చూసుకోండి. కాలంతో పాటు నడవడం మీకు మంచిదే, కానీ మీకు తీరిక సమయం దొరికినప్పుడల్లా మీ ప్రేమైన వారితో సమయం గడపడం కూడా ముఖ్యమని అర్థం చేసుకోండి. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్నింటికన్నా మంచి రోజుల్లో ఈరోజు ఒకటి కావచ్చు.
ఈరోజు మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. మీ రోజువారి పనులను సమర్థవంతంగా నిర్వర్తించడం మీకు కష్టంగా ఉంటుంది. ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీరు కూడా మరింత ప్రశాంతంగా ఉండాలి. మీరు మీ పనిలో తప్పులు చేసే అవకాశం ఉంది. అయితే ఓర్పు మరియు నిశ్చితమైన శ్రద్ధతో మీరు అటువంటి పొరపాట్లు తొలగించుకోవచ్చు. మీరు మీ సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండాలి. మీరు మీ భాగస్వామితో మంచి స్నేహ సంబంధాలను పంచుకోవాలి. సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఇది చాలా మంచి సమయం. ఈరోజు అనవసరమైన ఖర్చులు అవుతాయి. మీ డబ్బును సమర్థవంతంగా నిర్వహించడంలో మీరు ఇబ్బంది పడతారు. దీనివల్ల మీకు ఆందోళన కలగవచ్చు. ఈరోజు పాత బాకీలు వసూలవుతాయి. చాలా కాలంగా రావాల్సిన మొత్తాలు చేతికి అందడంతో ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. మీరు పడిన శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. గతంలో చేసిన కృషికి ఇప్పుడు గుర్తింపు లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో సంబంధిత విషయాలు ముందడుగు పడుతుంది. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాల సన్నిహిత్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. పనిలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీపై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు వ్యాపారవేత్త అయితే పాత పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇది మంచి రోజు. మీరు కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. మానసిక ప్రశాంతత కోసం తగినంత విశ్రాంతి తీసుకోండి. కొనసాగుతున్న కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకోవడం ఇంట్లో శాంతి, ఉపశమన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీని తర్వాత మీరు మీ వ్యక్తిగత పనిపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. ఒక సన్నిహిత స్నేహితుని మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది. గృహ కలహాల కారణంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ ముందుకు సాగవచ్చు. ఒక వ్యక్తిగత ప్రణాళికను రూపొందించుకోవడానికి మీకు సమయం లభిస్తుంది. ఏదైనా మీకు అనుకూలంగా జరగకపోతే కోపంగా స్పందించవద్దు. మీ అభిప్రాయాలను ప్రశాంతంగా స్పష్టంగా తెలియజేయండి. ఊహలు లేదా అంచనాల ఆధారంగా పరిస్థితిని అంచనా వేయవద్దు. అసలు పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం. వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తి లేదా పని గురించి తొందరపడి ఒక నిర్ధారణకు రావడం సమస్యలకు దారితీయవచ్చు. మీరు ఓపికగా ఉంటే చాలా విషయాలు వాటంతట అవే స్పష్టమవుతాయి. ప్రస్తుతానికి వ్యాపార పురోగతి నెమ్మదిగా ఉండవచ్చు, కానీ ఆదాయ వనరును కొనసాగించడం పెద్ద ఆర్థిక సవాళ్లను ఎదుర్కోదు. మీరు కోరుకున్న ఉద్యోగ ప్రదేశానికి బదిలీ పొందే అవకాశం ఉంది. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విచారణ లేదా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ రికార్డులు మరియు పత్రాలను క్రమబద్ధంగా ఉంచుకోండి. వ్యాపారం మందగించినప్పటికీ అవసరమైన ఖర్చులు మరియు నగదు ప్రవాహంపై శ్రద్ధ వహించండి. ఇంటి మరియు కుటుంబ బాధ్యతలను నిర్వహించడంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుంది. ఏదైనా గృహ నిర్ణయంపై కలిసి పనిచేయడం ద్వారా సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఒక అభిప్రాయాలను, అవసరాలను మరొకరు గౌరవించుకోండి. సాధారణంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ దినచర్య మరియు శారీరక సంకేతాలపై శ్రద్ధ పెట్టడం శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. క్రమం తప్పని నిద్ర మరియు ఆహారాన్ని పాటించండి. ఏదైనా సమస్య ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుని సంప్రదించండి. ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఒక విషయంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు సహాయం తీసుకోవచ్చు. ఈరోజు మీ మనసులో సానుకూల ఆలోచనలు పుడతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఇది ఒక మంచి రోజు. సమాజ ప్రయోజనం కోసం మీరు చేసే పని ప్రశంసలు పొందవచ్చు. మీరు ఒక ఉన్నత అధికారి ముందు మీ విషయాన్ని ప్రస్తావించినప్పుడు మీకు సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త విషయాలను ప్రయత్నించాలనే మీ ఉత్సుకత పెరుగుతుంది. మీ వృత్తిలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరియు కార్యాలయంలో మీ మాటలకు విలువ ఉంటుంది. తొందరపాటుతో లేదా కోపంతో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది, కానీ అనైతిక సత్వర మార్గాలను నివారించండి. ఆర్థిక విషయాల్లో స్నేహితులు మీకు సహాయపడవచ్చు. మీ భాగస్వామితో సహనంగా ఉండండి. మీకు మనశ్శాంతి లభిస్తుంది, కానీ తగినంత నిద్ర పొందడంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు ఉద్యోగంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందవచ్చు. మీరు భాగస్వామి వ్యాపారాల విజయం సాధిస్తారు. వనరుల కొరత కారణంగా గతంలో నిలిచిపోయిన పనులను మీరు ప్రారంభించగలుగుతారు. మీరు మీ భాగస్వామిని డేట్కు తీసుకువెళ్ళవచ్చు. సహోద్యోగుల పనిలో తప్పులు వెతకడం విమర్శలకు దారితీయవచ్చు. ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈరోజు సాయంత్రం వరకు మీకు అందుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.